హలో గైస్, తెలంగాణ టీజీఎస్సీ ఆర్టీసీ నుంచి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు ఒక 1743 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది త్రూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. సో ఈ బోర్డు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైట్ చేసి క్యాండిడేట్స్ని సెలక్షన్ కోసం తీసుకుంటుంది. సో ఇంపార్టెంట్ వెబ్సైట్ వచ్చేసి www.tgprb.in అనే వెబ్సైట్లోని మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ స్టార్టింగ్ వచ్చేసి 8th అక్టోబర్ మార్నింగ్ 8 AM స్టార్ట్ అయ్యి 28th అక్టోబర్ సాయంత్రం 5 PM వాటికి ఉంటుంది. సో మీరు 5 గంటలు దాటిన ఒక్క మినిట్ తర్వాత అయినా కూడా మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ చేయదు. సో అందుకే 1 hour బిఫోర్ మీరు ముందే అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవడం మంచిది. అండ్ కమింగ్ టు ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి దీంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, ప్లస్ కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో కమింగ్ టు ద నేమ్ ఆఫ్ వేకెన్సీస్, సో పోస్ట్ కోడ్ 45, 46 అని 2 types ఆఫ్ పోస్ట్కి రిక్రూట్మెంట్ అనమాట. 45లో డ్రైవర్స్ టీజీఎస్సీ ఆర్టీసీలోని దాదాపు 1000 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 1000 వేకెన్సీస్కి సాలరీస్ స్టార్టింగ్ సాలరీ 20,960 రూపీస్ నుంచి మాక్సిమం 60,000 ఉంది. 46 కోడ్లో శ్రామిక్స్ టీజీఎస్సీ ఆర్టీసీలో 743 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ అన్నిటికీ సాలరీ స్టార్టింగ్ 16,550 నుంచి 16,550 నుంచి 45,000 వస్తుంది. టోటల్గా 1,743 వేకెన్సీస్. సో ఇది బిగ్ నోటిఫికేషన్ అనమాట. కమింగ్ టు నోటిఫికేషన్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, ఏదైనా జరగవచ్చు అంటుంది టీఎస్ఎల్పిఆర్బి. సో బికాస్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేది పెరగవచ్చు, తగ్గొచ్చు, అది మేము చెప్పలేము. కాబట్టి ఎట్ ఎనీ స్టేజ్ మేము ఈ ప్రాసెస్లో మేము ఏమైనా చేసుకుంటాం. ఆ రిజర్వ్ రైట్స్ అనేవి మా దగ్గరే ఉన్నాయని టీఎస్ఎల్పిఆర్బి అని రిజర్వ్ రైట్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంది. అండ్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బిఫోర్ అప్లయింగ్ ముందే మీరు అన్ని చెక్ చేసుకొని రిపీటెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, సో మల్టిపుల్ అప్లికేషన్స్ ఇలాంటివి మిస్టేక్ చేయకుండా, సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క జనరల్ ఇన్స్ట్రక్షన్స్ని ఎలిజిబిలిటీని చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ చేసుకోవాలని మరీ టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్ బోర్డు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇక్కడ కూడా. సో ఇది మరి నోటిఫికేషన్లో ఓవర్వ్యూ ఇది. నెక్స్ట్ మనము దీని ఫీ స్ట్రక్చర్ అవి చూద్దాం. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎలా ఉన్నాయి. పోస్ట్ కోడ్ 45లో సో డిస్ట్రిక్ట్ వైజ్గా కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ వైజ్గా ఇక్కడ ఫర్నిష్ ఇచ్చారు, డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ కేడర్ 1 అంటే డిస్ట్రిక్ట్స్ అన్నిటి కలిపి ఒక కేడర్ 1, కేడర్ 2, కేడర్ 3 అప్ టు 9 కేడర్స్గా డివైడ్ చేశారు. సో ఈ 9 కేడర్స్లోని ఒక్కొక్క కేడర్లో ఒక 4-5 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్కి ఎల్ఆర్ వచ్చేసి బ్యాక్లాగ్ వేకెన్సీ, డిఆర్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ, టోటల్ వేకెన్సీ. సో ఇవి మొత్తం మనకి 9 కేడర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మొత్తం 1000 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 88 బ్యాక్లాగ్ అండ్ 912 వచ్చేసి ఫ్రెష్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ అండ్ డిఆర్ మీన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఈ 88 వచ్చేసి కంప్లీట్గా లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళే ఫిల్అప్ అవుతారు. ఈ 9012లో మాత్రం ఒక 5% బట్టికి నాన్ లోకల్ వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ తీసుకుంటారు. ఇంకా సేమ్ వే ట్రేడ్ వైజ్గా శ్రామిక్స్కి ఐటీఐ కోర్స్ కంపల్సరీ ఉండాలి. సో ఈ ఐటీఐ ద్వారా సెలక్షన్ కాబట్టి ఈ ఐటీఐలోని ఫస్ట్ మెకానికల్, డీజిల్, సో డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి కాబట్టి ఆ ట్రేడ్స్ ప్రకారం వాళ్ళ వేకెన్సీస్ ఉంటాయి. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెక్ అండ్ డీజిల్కి సంబంధించిన విషయంలో 589 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 589 అండ్ షీట్ మెటల్ ఫిట్టర్లో 43 వేకెన్సీ ఉన్నాయి. ఆటో ఎలక్ట్రీషియన్లో 43 ఉన్నాయి. పెయింటర్ 17, వెల్డర్ 17 అండ్ అప్హోల్స్టర్ 17, మిల్ రైట్ మెకానిక్ 17, టోటల్ 743 వేకెన్సీ ట్రేడ్ రిలేటెడ్గా విషయంలో శ్రామిక పోస్టుల కింద కండక్ట్ చేయబడుతుంది. ఇది పోస్ట్ కోడ్ 46గా కన్సిడర్ చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనకి వేకెన్సీ అండ్ వేకెన్సీస్ దేంట్లో ఉన్నాయి, సో కేడర్ వైజ్గా ఏ డిస్ట్రిక్ట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం బ్రీఫ్గా నెక్స్ట్ వీడియో చూద్దాం. సో